అసలు ఎందుకు తీసుకొచ్చానా అనుకున్నాను ఈ ఫుడ్ని. అసలు ఇది కాకతీయ కోడి పులవ అనమాట. అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి నాకు అసలు ఏమీ అర్థం కాలేదండి నిజంగా. దీనికోసం హాయ్ హలో వెల్కమ్ టు భారతీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఆదివారం వచ్చిందంటే చాలు మార్నింగే త్వరగా చర్చికి అయితే వెళ్ళి వచ్చేస్తాము. ఇంకా చర్చికి వెళ్ళలేని రోజైతే షాపింగ్ అయితే వెళ్తాను ఖచ్చితంగా. ఏదో ఒక ఉంటాయి కదా మనకి పర్చేజ్ చేయడానికి, రేషన్ సామాన్లు అయినా లేకపోతే పిల్లలకి పర్చేజ్ చేయాల్సినవైనా ఉంటాయి కదా, వాటి కోసం అయితే వెళ్తాను. ఈసారి మాత్రం చర్చికి వెళ్ళి వస్తూ ఇంకా బేకరీకి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ నేనైతే స్వీట్స్ తీసుకున్నాను, పిల్లల కోసం హాట్ తీసుకున్నాను. వాళ్ళు ఎక్కువ హాట్ తింటారనమాట. నేనైతే రసమలై ఇంకా రసగుల్లా బొబ్బట్లు తీసుకున్నాను. అలా వెళ్తూ ఇంకా పిల్లలకి కొన్ని బుక్స్ ఐటమ్స్ అవి కావాలనుకుంటే పెన్స్, తర్వాత ఏవో చిన్న టాయ్స్ కావాలని అడిగితే ఇంకా బుక్ షాప్కి ఎలా ఉంటాయి. ఇక్కడ ప్రకాశం బుక్ స్టాల్ అని ఒక స్టాల్ ఉంటుంది. అక్కడ ఆల్ ఐటమ్స్ అయితే మనకి కవర్ అయిపోతాయి అనమాట. అంతేకాదు పెయింటింగ్ చేయడానికి కొన్ని పెయింటింగ్ బాటిల్స్ కానీ, షీట్స్ కానీ, కార్బన్స్ కానీ కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. మనకైతే మాత్రం ఎంత వర్క్ అయినా ఐటమ్స్ అయినా, వర్క్ చేసుకోవాల్సిన ఐటమ్స్ అయినా మనకి అక్కడ దొరికేస్తాయి. పాప అయితే ఇక్కడ ఒక కంపర్ బాక్స్ తీసుకుందనమాట, జామెంట్రీ బాక్స్. నెక్స్ట్ ఏంటంటే పెన్స్, బుక్స్, వాళ్ళకి కావాల్సిన కొన్ని పెయింటింగ్ ఐటమ్స్ అన్నీ తీసుకుంది. నేనైతే ఇవన్నీ చూసాను. నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అప్పటి రోజుల్లో అయితే మాత్రం, నేను చదువుకున్న రోజుల్లో అయితే మాత్రం ఇలాంటి స్టోర్స్ అయితే ఉండేది కానీ అన్ని ఐటమ్స్ అయితే అందులోనే దొరికేది కాదు. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దగ్గర దొరికేది అనమాట. ఇంకా వస్తూ పానీపూరి కనిపించింది. మధ్యాహ్నం అయినా సరే ఇంకా మేము తీసుకున్నాం అనమాట. పానీపూరి అసలు ఈవినింగే తింటారు, వెళ్ళి తినే వచ్చేద్దాం అని అనుకుంటాం కానీ మాకు ఎప్పుడు కనిపిస్తే అప్పుడే తీసుకుంటాం. ప్రత్యేకించి దానికోసం అయితే మాత్రం నేను బయటికి వెళ్ళే అసలు ఆ ఛాన్సెస్ ఎక్కువ తీసుకోను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ అయితే అందరూ వస్తారు, అక్కడే తింటారు, అదోలా అనిపిస్తుంది. ఎందుకంటే పానీపూరి ఎక్కువగా మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం, కానీ ఇంటికి తీసుకొని తింటే కొంచెం బెటర్ అని నా ఉద్దేశం అనమాట. కానీ నేనైతే రెగ్యులర్గా తీసుకోను పానీపూరి, అప్పుడప్పుడే కొంటాను. పిల్లలకు కూడాను నేను అప్పుడప్పుడే కొంటాను. ఎందుకంటే నాకు బయట చేసే ఫుడ్స్ అవి ఎక్కువగా నచ్చవు అనమాట. కానీ తప్పదు, ఏం చేస్తామండి, తింటూ ఉంటాం కదా, ఆ టేస్ట్ కోసం ఇంకా తప్పకుండా ఒకసారి టేస్ట్ చేస్తూ ఉంటాం. చెప్పాను కదా నేను కాకినాడ పులావా తీసుకున్నాము. కాకినాడ పులావా టేస్ట్ ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పేసి అనుకున్నాము. మా వారికి అయితే మధ్యాహ్నం మీల్స్కి ఇదే తీసుకురమ్మని చెప్పాను. సో అతను కూడా తీసుకొచ్చారు. వీళ్ళ దగ్గర ఫుడ్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫ్రై చికెన్ పలావా తీసుకున్నాను, చాలా టేస్ట్గా అనిపించింది. అంతేకాదు ఫిష్ కర్రీ కూడా చాలా బాగుంది, టేస్ట్ చేసాం అనమాట. నిజంగా స్పైసీ తగ్గట్టుగానే ఉంది, మరి హెవీగా అయితే ఏం లేదు. ఇంకా నేను ఈవినింగ్ వంటకి అయితే రెడీ అయిపోయాను. మాకు మార్నింగ్ ఎవ్వరికి ఉండే పనులే కదండి. ఇంకా వాషింగ్ మిషన్ వేసుకోవడం, నెక్స్ట్ బయటికి వెళ్ళడం, ఇవన్నీ కామన్ మనకి. సో నాకైతే మార్నింగ్ అయితే నాన్ వెజ్ చేసుకోవడం కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు. ఇంకా అందుకని ఒక్కొక్కసారి బయట అయితే తీసుకుంటూ ఉంటాం. కానీ రెగ్యులర్ అయితే అలా చేయను, ఏదో ఒకటి చేసేస్తాను. కంపల్సరీ మార్నింగే చేస్తాను 2 పూటలకి. ఇంకా ఈవినింగ్కి వచ్చేసరికి నేను ఎగ్ కర్రీ చేసేస్తున్నాను. ఎగ్స్ ఎప్పుడు కూడా ఇలా ఉప్పు వేసి బాయిల్ చేసుకుంటే మనకి పైన ఉన్న పెంకు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట, చాలా త్వరగా ఊడిపోతుంది. వేడి నీటిలోంచి అలా చల్లని నీటిలోకి వేసేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఇంకా పసుపు వేసుకొని చక్కగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కూర చేసుకోవడానికి ముందుగా మనం ఫ్రై అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇంకా అలా చక్కగా వేయించుకొని ఒక పక్క తీసుకొని పెట్టుకొని ఒక 3-4 మీడియం ఉల్లిపాయల్ని చక్కగా చిన్నగా తరిగేసుకొని, పచ్చిమిర్చి, ఉప్పు అందులో వేసుకొని, కాస్తంత పసుపు వేసుకుంటే దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ మీరు ఏ గరం మసాలా అయితే వేసుకోవాలనుకుంటున్నారో పచ్చి వెల్లుల్లి ఇవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోండి దగ్గరగా. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఎగ్ కర్రీతో మనం వేడి అన్నం తింటే సూపర్గా ఉంటుంది. దీంట్లో ఒక 4 టమాటీలు మంచిగా ముక్కలు కోసుకొని వేసుకుంటే బాగుంటుంది. నేనైతే మామిడికాయ తురుము కొంచెం వేసుకున్నానండి. ఇప్పుడు లాస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి కొంచెం వేసాను. ఎగ్స్లో మామిడికాయ ఏంటి అని కొంతమంది అనుకుంటారు, కానీ చేపల్లో కూడా వేస్తారు కదా. నేను కూడా అలాగే కొంచెం తరుగు అయితే వేసాను, అది స్కిప్ అయిపోయింది. శుభ్రంగా తరిగేసాను, చిన్న ముక్కల కింద కూర కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఒక 3 స్పూన్లు వేసేసాను. ఇదంతా వేసుకున్నాక ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకొని, ధనియా పౌడర్ వేసుకొని, అందులోనే ఎగ్స్ వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది.
అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మన సబ్స్క్రైబర్స్ అంతా ఏమయ్యారండి? ఒక కామెంట్ లేదు, ఒక లైక్ లేదు, ఇంకా అసలు ఏమీ లేదు. కామెంట్ అనేది చేయడం మర్చిపోయినట్టున్నారు పూర్తిగాను. ఒకసారి ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. ఇక్కడ నేను ఫుడ్ అయిపోయిన తర్వాత నైట్కి ఖచ్చితంగా బటర్ మిల్క్ తీసుకుంటాను. అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర వీటన్నిటిని చక్కగా, జీలకర్ర అయితే పౌడర్ వేసుకుంటాను, అల్లాన్ని పచ్చిమిర్చిని దంచేస్తాను, అందులో వేసి బాగా మిక్స్ చేసుకుని బీటర్తో మిక్స్ చేసుకొని కాస్తంత సాల్ట్ వేసుకోండి. కూలింగ్ వాటర్ ఉంటే వేసుకోండి, లేదు కూలింగ్ తాగాలనుకుంటే ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ అంతా నాన్ వెజ్ తిన్న తర్వాత ఇలా ఈవినింగ్ కాస్తంత బటర్ మిల్క్ తాగడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఇండైజెషన్ అవ్వకుండా ఉంటుంది, డైజెషన్ అయిపోతుంది, మనకి చాలా క్లియర్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఒకసారి ఇలా బటర్ మిల్క్ని ట్రై చేసి చూడండి. బయటది కొనేదే కన్నా ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా అయితే ఉంటుంది, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. చాలామంది ఊరికే మజ్జిగ తాగేస్తుంటారు, అలాంటి కన్నా ఇట్లాంటివి ఈ విధంగా చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకోవడం వల్ల నోటికి ఎటువంటి అడ్డులు రాకుండా చక్కగా మనం తాగేయచ్చు. ఒక బాటిల్లో కూడా ఫిల్ చేసి వేసుకోవచ్చు. మేమైతే అప్పటికప్పుడే తాగేస్తూ ఉంటాం, కూలింగ్ కూడా ఎక్కువ పెట్టనమాట, ఎందుకంటే చల్లని వాటర్లో కలుపుతాను కాబట్టి. ఇంకా మా వారు, మా పాప ఇద్దరం కూడా చక్కగా తాగేశారు, మేము కూడా తాగేసాం అనమాట. చూస్తున్నారు కదా, ఫిష్ అయితే నైట్కి తీసుకొచ్చారు. ఇది ఇంకా మార్నింగే చేయాలి, మంగళవారంకి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ కర్రీ కూడాను నేను మీకు షేర్ చేసుకుంటాను. ఎలా వంట చేయాలి, ఏంటి, చేపల కర్రీ ఎంత టేస్ట్గా చేసుకోవాలనేది నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. బాయ్.